గనుల శాఖ మాజీ సంచాలకుడు రాజగోపాల్ సిబిఐ కస్టడీలో డొంక తిరుగుడు సమాధానాలిచ్చి ముప్పతిప్పులు పెట్టినట్లు తెలుస్తోంది. ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించినందుకు గాను పొందిన ప్రతిఫలాల వివరాలు రాబట్టేందుకు వేసిన ప్రశ్నలను ఆయన దాటవేయడంతో అధికారులు విస్తుబోయినట్లు సమాచారం. సిబిఐ కస్టడీలో ఉన్న రాజగోపాల్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అధికారులు వేసిన ప్రశ్నలన్నింటికీ ముక్తసరిగా జవాబులు చెప్పి దాటవేసినట్టు సమాచారం. ఇలాగైతే ఎన్ని రోజులు తమ అదుపులో ఉంచుకున్నా ప్రయోజనం ఉండదని ఓ విచారణాధికారి అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. విశాఖపట్నం బాక్సైట్ గనుల కేటాయింపునకు సంబంధించి తాను అనుసరించిన విధానం వల్లే ప్రభుత్వానికి 300 కోట్లు లాభం వచ్చిందని, అందుగాను తనకు పద్మశ్రీ అవార్డు ఇప్పించాలని చెలక్తులు విసినట్టు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న రాజగోపాల్ ధీమా చూసి అధికారులే విస్తుపోయారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే ఆయన్ను మరోసారి తమ అధీనంలోకి తీసుకునేందుకు మొగ్గు చూపలేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు గాలి జనార్దన్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని నమ్మించేందుకు ప్రయత్నించిన గనుల శాఖ మాజీ ఎండీ బండారం బయటపెట్టే సాక్ష్యాల సీడీలను సిబిఐ సంపాదించింది. ఇందులో భాగంగా రాజగోపాల్ కుమారుడు పెళ్లికి సంబంధించిన 6 సీడీలను స్వాధీనం చేసుకున్నారు. సీడీల్లో పెళ్లికి హాజరైన గాలి వీడియోలను పరిశీలిస్తున్నారు. రాజగోపాల్ పదవీ విరమణ సందర్భంగా కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు ఏర్పాటు చేసిన విందు సీడీలను దర్యాప్తు సంస్థ విపులంగా పరిశీలిస్తోంది. వీటి ఆధారంగా గాలి అనుకూలంగా వ్యవహరించిన అంశాలపై రాజగోపాల్ను వివరణ కోరినట్టు తెలిసింది. ఓఎంసీకి లీజుల మంజూరుపై సిబిఐ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత గనుల శాఖలో కీలకమైన దస్త్రాలు మార్చేశారు. సోమవారం గనుల శాఖ అధికారులు సిబిఐ వద్దకు తీసుకెళ్లిన దస్త్రాల్లో లీజుదారులకు సంబంధించి 2008కి ముందు జరిగిన వ్యవహారాలు చాలా వరకు రికార్డులలో లేవని తెలుస్తోంది. ఓఎంసీకి లీజుకిచ్చిన 68.5, 39.5 హెక్టార్ల భూమి మంజూరులో కొన్ని నిర్ణయాలను ఒత్తిళ్ల కారణంగా చేశామన్న వాంగ్మూలాన్ని నిందితుల నుంచి 3 రోజుల విచారణలో సిబిఐ రాబట్టింది. ఈ విషయంపైనే గనుల వ్యాపారి శశికుమార్ను విచారించారు. లీజుల మంజూరు విషయంలో ఆయన నుంచి కీలక సమాచారం లభించిందని సమాచారం. గనుల శాఖ నుంచి వచ్చిన దస్త్రాల్లో పలు వివాదాస్పద అంశాలున్న కాగితాలు గల్లంతైనట్లు సిబిఐ గుర్తించింది. శశికుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనుల శాఖతో జరిపిన సంప్రదింపుల ఆధారాలను నిరూపించే పత్రాలను ఇదివరకే సిబిఐకి సమర్పించారు. వాటి ఆధారంగానే గల్లంతైన కాగితాల గురించి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సిబిఐ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం శశికుమార్ను మరో 2 రోజులు విచారించనున్నారు. శ్రీలక్ష్మి కంటే ముందు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన కృపానందం నుంచి లీజుల గురించి సిబిఐ సాక్ష్యాలు సేకరించింది. ఇవాళ శ్రీలక్ష్మిని దర్యాప్తు సంస్థ మరోమారు విచారించనుంది.